మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. స్టారింగ్ బై చిరంజీవి, నయనతార, వెంకటేష్. డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. అనిల్ బంగారం, కడుపు నిండిపోయింది బంగారం. నీ దయ వల్ల ప్రతి పండగకి కడుపుబ్బా నవ్వుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది బ్రో. సినిమా గురించి మాట్లాడితే ఎక్కువగా అనిల్ గురించే చెప్పాలి. అనిల్ సార్, అలా ఎలా సార్ అంత నాలెడ్జ్? ఒక కామెడీ జోనర్ రాయాలంటే చాలా కష్టమైన క్లిష్టమైన పని. మీరు దాన్ని ఒక ఫ్లోలో తీసుకెళ్తున్నారు. పటాస్ నుంచి చూస్తున్నాం. ఆ కామెడీ టైమింగ్ అస్సలు తగ్గట్లా. ప్రతి పండుగ మీదే సార్. మాలాంటి సినీ లవర్స్ కోసం నిజంగా ఆ దేవుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీరటువంటి డైరెక్టర్ అని పంపిస్తున్నాడు. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక రాజమౌళి, ఒక త్రివిక్రమ్, ఒక సుకుమార్, ఒక పూరి జగన్నాథ్, ఒక కొరటాల శివ, ఆ తర్వాత మీరు ఈ లిస్టులో చేరిపోయారు సార్. ప్రతి సంక్రాంతి సినిమా చూసే ప్రతి మనిషి ఒక 3 గంటలు కడుపుబ్బ నవ్వుతున్నాడంటే తను చాలా ఆరోగ్యంగా ఉంటాడు. కేవలం మీ వల్ల. ఆ క్రెడిట్ అంతా మీకే సార్, మీకే. మిర్చిలో ఒక డైలాగ్ ఉంటుంది, లొల్లీలు కొట్లాటలు లేకుండా కలిసి ఉండాలని చెప్పే ఆ గుండె బతకాలిరా, బతకాలి అని బెనర్జీ గారు క్లైమాక్స్లో చెప్తారు. ఆ డైలాగు మీకే సూట్ అవుద్ది సార్. మీ గుండె బతకాలి సార్, మీ గుండె బతకాలి మమ్మల్ని 10 కాలాల పాటు నవ్వుతూ బతికించడానికి. సో ఫ్రెండ్స్, ఇక మూవీలోకి వెళ్దాం. విడాకులు జరిగిన ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తన పని తాను చేసుకుంటూ, తన అమ్మని చూసుకుంటూ, ఇటు ఇంటి పని వంట పని చేస్తూ, అటు ఆఫీస్ పని చేస్తుంటాడు. ఆ తర్వాత తన పిల్లల కోసం ఎలాగైనా తన భార్యతో కలిసిపోవాలని అనుకుంటాడు. తను పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు అనుకోకుండా మన ప్రసాద్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ మామగారికి ప్రసాద్ నచ్చకపోవడంతో ఎలాగైనా విడగొట్టాలి అనుకుంటాడు. తన మనవడిని మనవరాలిని ఒక బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత మనోడు పిల్లల దగ్గరకు వెళ్ళడానికి పీటీ సార్ వేషం వేసి దగ్గర అవ్వాలని అనుకుంటాడు. కానీ ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ సహాయంతో ఇంట్లోకి చేరుతాడు. ఆ తర్వాత తన భార్య పిల్లలకి ఎలా దగ్గరయ్యాడు, వాళ్ళను విలన్ నుండి ఎలా కాపాడుకున్నాడు అనేది తెరపైనే చూడాలి. క్లైమాక్స్లో కొంచెం సాగదీసినట్టు అనిపించింది, కానీ సినిమా మొత్తం సూపర్. వెంకీ గౌడ ఎంట్రీ అదిరిపోతుంది. వాళ్ళిద్దరి కామెడీ బాగా నవ్విస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. మంచి కామెడీ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి, చూసేయండి. నాకైతే చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు బాగా నవ్విస్తారు. ఆ తర్వాత నాకు మళ్ళీ ఇదే మూవీ. చిరు సార్, మీ నుంచి మాకు కావాల్సింది ఇదే సార్. కామెడీ అయినా, ఫ్యామిలీ ఎమోషన్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ అయినా మీకు మీరే సాటి సార్. మీకు మీరే పోటీ. మీకు ఎవరు లేరు సాటి. హూక్ స్టెప్ సాంగ్ తొందరగా అయిపోయినట్టు అనిపించింది. మీ డ్యాన్స్ అదిరిపోయింది సార్. సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి. భీమ్స్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. ఫైనల్గా ఒక ముచ్చట. సంక్రాంతి అంటే పండగ, సంక్రాంతి అంటే పండగ, సంక్రాంతి అంటే పండగ, అనిల్ రావిపూడి ఉండగా. కామెడీ అంటేనే అనిల్, అనిల్ అంటేనే కామెడీ. సూపర్ సార్. ఇక మీరు పెద్ద హీరోలతో అందరితో తీశారు, ఒక నాగార్జునతో తప్ప. తనతో కూడా ఒక కామియో సెట్ చేయండి సార్. నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ అదిరిపోద్ది.